హలో అండి అందరికీ. నేనైతే అలా ఫాల్స్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఫాల్స్ ఎలా వేయాలి అనేది అయితే బాగా నేర్చుకున్నాను. కాకపోతే నాకు ఇంట్లో జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి నేను నార్మల్ మిషన్ మీదే ఫాల్స్ అయితే వేసేదాన్ని మమ్మీ శారీస్కి అట్లా. ఆ తర్వాత నేను ఆంటీని అడిగాను అనమాట. ఆంటీ నాకు ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసి ఇవ్వండి చర్చ్కి వేసుకెళ్ళడానికి అంటే ఆంటీ ఓకే అన్నారు. అయితే ఆంటీ నేను కటింగ్ చేసి ఇస్తాను, నువ్వు స్టిచ్చింగ్ చేసుకో అన్నారు. బట్ నాకేంటంటే కటింగ్ కూడా నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆంటీని అడిగితే సరే ఒకటైతే డ్రెస్ కట్ చేసి ఇస్తే దాన్ని బట్టి నువ్వు చేసుకో అని చెప్పారనమాట. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకోవాలంటే దాంట్లో చాలా ఉంటాయి. వెంటనే కటింగ్ నేర్చుకొని స్టిచ్చింగ్ చేసేంత ఉండదు. దాంట్లో వాడే ఎక్విప్మెంట్స్ మనం ఎలా వాడాలి ఏంటి అనేది నేర్చుకున్న తర్వాతే మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకోవాలి. సో నాకు కత్తిరి ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది నేను నా డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడే నాకు ఆంటీ నేర్పారనమాట. అయితే ఆంటీ నాకు దగ్గర కూర్చోపెట్టుకొని ఈ డ్రెస్ ఇలా కట్ చేయాలి ఇలా ఏం చెప్పలేదు. జస్ట్ ఆంటీ కట్ చేస్తుంటే చూసి ఆ తర్వాత నేను సొంతగా వేరే వేస్ట్ క్లాత్లతో అయితే డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది అయితే నేర్చుకున్నాను. నేను తీసుకువెళ్ళిన డ్రెస్ అయితే ఆంటీ కటింగ్ చేశారు. ఫస్ట్ నాకు రౌండ్ నెక్ అయితే పెట్టారనమాట. నేను ఇంటికి వెళ్ళి ఆంటీ కట్ చేసే విధానం చూసి ఇంటికి వెళ్ళి వేస్ట్ ఫ్యాబ్రిక్ మీద రౌండ్ నెక్ ఎలా కట్ చేయాలని చెప్పి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అసలు నాకు అది రౌండ్ నెక్ అనేది అసలు తిరిగేది కాదు. సిజర్తో చాలా బరువు ఉండేది కత్తెర. అలా నేర్చుకున్నాను అనమాట. సో రౌండ్ నెక్ అనేది నాకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నేను మిగతా మోడల్ నెక్స్ అయితే ట్రై చేసేదాన్ని. అట్లా చుడిదార్ కటింగ్ ఆంటీ నాకు చేసి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి నేను ఇంకొక 2-3 అయితే నేను నా ఓన్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆంటీ నాకు ఫస్ట్ కటింగ్ చేసి ఇచ్చిన చుడిదార్ డ్రెస్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఫాల్స్ వేసుకుంటా ఆంటీ కట్ చేసే విధానం చూసి నేను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నేర్చుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.